54,744 మంది మహిళలు ఏమయ్యారు? అర్థమైందండి మీకు? 54,744 మంది మహిళలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు? ఎలా మిస్ అయ్యారు? మామూలు విషయం కాదండి. ఏదో 100 మందో 200 మంది అనుకుంటే పర్వాలా. 54,000 మంది 744 54,744 మంది మహిళలు ఏమైపోయినట్టు. ఇది ఎక్కడదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన. ఏదైతే వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యం కేసుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటండి. తెలంగాణలో అదృశ్యమవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నారట. అందులోనూ మహిళలే ఎక్కువ. చెప్పాను కదా ఆల్రెడీ ఓ ఫిగరు, 54,744 మంది మహిళలు ఏమైపోయారు అని రాష్ట్రాన్ని గౌరవ కోర్టులు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఒక చోటైనా అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో లేవా మిస్సింగ్ కేసులు అంటే కనుక దాని గురించి నేను మాట్లాడుకోదలుచుకోవాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు 33,000 మంది అదృశ్యం అయిపోయారని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. అదేంటో మీకు తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అదృశ్యం మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో అంటే 54,744 మంది మహిళలు అదృశ్యం అయిపోయారన్న విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. తెలంగాణలో 5 ఏళ్లలో 103,496 మంది అదృశ్యమయ్యారంట. 54,000 కాదండి. తెలంగాణలో అదృశ్యమైన వారి సంఖ్య అంటే 5 ఏళ్ల కాలంలో 103,496 మంది అదృశ్యమైపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఏటా 9 వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఇది 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఆ కేసులు డబుల్ అయ్యాయి, రెట్టింపు అయ్యాయి. హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలైంది దీని మీద. కాబట్టి అందులోనూ ఈ అదృశ్యమవుతున్న వారి జాబితాలోంచి ఎంతమంది ఎక్కువగా అదృశ్యమవుతున్నారు, అందులో ఎవరు అదృశ్యమవుతున్నారని చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళే ఎక్కువగా అదృశ్యమయ్యే వారి జాబితాలో ఉంటున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది అదృశ్యమవుతున్నారు. అంతేకాదు వీళ్ళు అదృశ్యం అవ్వడానికి గల కారణం ఏంటి? ఆ ప్రభుత్వం ఏమీ అసలు చర్యలు తీసుకోవడం లేదా? ఆ ప్రభుత్వంలో ఎలాంటి వాటి కోసం కఠినమైన నిర్ణయాలు ఏమి తీసుకోలేదంటే కనుక అన్నీ చేస్తున్నారు. అయ్యా ఏంటి షీ టీమ్స్ అని, దర్శన్ యాప్ అని, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అదృశ్యమవుతున్న కేసులు నానాటికి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అవి డబల్ అవుతున్నాయి, త్రిబుల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ తర్వాత ఏదైతే తర్వాత 2020 నుంచి అలాగే 2024 అక్టోబర్ వరకు అంటే 19 వరకు 2020 నుంచి 2024 అక్టోబర్ 19 వరకు రాష్ట్రంలో 1,03,496 మంది అదృశ్యమైన కేసులు నమోదయ్యాయి. 2023లో అత్యధికంగా 23,509 కేసులు నమోదయ్యాయి. 2023లో కూడా బాగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 20,403 కేసులు నమోదయ్యాయి. కాబట్టి అదృశ్యమైన వారు 1,03,496 మందిలో 97,028 మంది ఆచూకీ లభించగా ఇంకా 6,468 మంది ఎక్కడున్నారో ఏమయ్యారో అని అక్కడ ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అదృశ్యమవుతున్న వారిలో ఎక్కువ మంది నన్ను అడిగితే కనుక. కాబట్టి ఈ 6 నెలల్లో కూడా అక్కడ విపరీతంగా తప్పిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆచూకీ దొరకడం చాలామంది ఉన్నారు. కాబట్టి అందులోనూ మహిళలే ఎక్కువైపోయారు. 103,496 మందిలో మహిళలే ఎక్కువ. ఎలా చెప్తున్నామంటే 54,744 మంది మహిళలు. అలాగే పురుషులు చూసుకుంటే కనుక 34,643 మంది పురుషులు ఉన్నారు. బాలురు చూస్తే 5,750 మంది, బాలికలు చూస్తే కనుక 8,359 మంది. బాలికలు కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. వీళ్లలో ఒకవేళ ఆచూకీ లభించారంటున్నారు కదా, ఆచూకీ లభించిన వారి జాబితాలో కూడా మహిళలే ఎక్కువగా ఉండడం విశేషం. ఎంతమంది? 52,312 మంది అనమాట. సారీ, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వీళ్లలో 2020 నుంచి 2024 వరకు తెలంగాణలో మిస్సింగ్ కేసుల వివరాలు ఒకసారి 1 by 1 చూద్దాం. ఒకసారి
అదృశ్యమైన వారి సంఖ్య మొత్తం నేను ఆల్రెడీ చెప్పా 1,03,496 అని. 18 ఏళ్లలోపు అబ్బాయిలు అయితే కనుక 5,750. అంటే ఇంట్లో తిట్టో కొట్టో లేకపోతే భయపడో లేకపోతే నచ్చకో ఏంటి రకరకాలుగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ అబ్బాయిల సంఖ్య 5,750. ఆచూకీ దొరికిన వాళ్ళు అంటే ఈ 18 ఏళ్లలోపు అబ్బాయిలు ఆచూకీ దొరికిన వాళ్ళు 5,750కి 5,455 మంది ఆచూకీ దొరికేశారు. ఇంకా ఆచూకీ దొరకని వారు 295 మంది మాత్రమే. 18 ఏళ్లలోపు అమ్మాయిలు 8,359 మంది ఉన్నారు, తప్పిపోయారు. వీళ్ళలో ఆచూకీ దొరికిన వారు 7,970 మంది. కాబట్టి క్లియర్ చేసిన కేసులు అనమాట. ఇంకా ఆచూకీ దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక 389 మంది ఆచూకీ దొరకల. అంతేకాదు అదృశ్యమైన మహిళల్లో 54,744 మంది అదృశ్యం అవగా ఆచూకీ దొరికిన వారు 52,312 మంది ఉన్నారు. ఇంకా ఆచూకీ లేని వారు 2,432 మంది. అదృశ్యమైన పురుషులు 34,643 మంది. ఆచూకీ దొరికిన వారు 31,291. ఇంకా ఆచూకీ దొరకని వారు 3,352 మంది. కాబట్టి ఇలాగా అదృశ్యమైన కేసులు చాలా అంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి తెలంగాణలో అనేది మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడాల. ఇది తెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్ కేసుల పరంపర. కాబట్టి రోజు రోజుకి నానాటికి పెరుగుతున్నారు. మహిళలే దాంట్లో ఎక్కువగా అదృశ్యం అవడం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మహిళలే ఎక్కువగా అదృశ్యమవుతున్నారు. అది విషయం. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.